ఎవరితోనైనా మనకి బాగా అనర్గళంగా మాట్లాడగలే వాక్చాతుర్యం ఉంటే లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడకుండా దైవికమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడడం కూడా ఒక పరిచర్యే. అంతేకాదు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేది కూడా ఒక పరిచర్యే. శ్రమలో ఉన్న వాళ్ళని, కృంగిపోయి ఉన్న వాళ్ళని ఇంకొంచెం కృంగదీయడం కాకుండా ఆదరించే మాటలు చెప్పగలగడం కూడా గొప్ప పరిచర్యే. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చెప్పాల్సినటువంటి మాటలు చెప్పకుండా కృంగిపోయే మాటలు చెప్తాం ఇంకా కదా. ఈ పరిచర్యలకు అన్నిటికీ ప్రభు దగ్గర బహుమానం ఉంటుంది మనకి కదా. తప్పకుండా ప్రభు దగ్గర బహుమానం ఉంటుంది. పరిచర్య ఏదైనా పరిచర్య, అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి పరిచర్య ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకో, ఆ పరిచర్య మనకు లేకపోతే మనం ధనిలం. ఎవరైనా మనకొచ్చి ఏదైనా ఒక రహస్యం చెప్తే, కుటుంబ విషయాలో, ఆర్థికమైనటువంటి విషయాలో కదా, భార్యాభర్తల సమస్యలో, లేకుంటే పిల్లల్ని గుర్చినటువంటి సమస్యలో, లేకుంటే ఇంకేదైనా ఇబ్బంది అంటే వాళ్ళు వాళ్ళొక్కళ్ళే భరించలేక మనతో వచ్చి షేర్ చేసుకుంటారు చూడండి. షేర్ చేసుకున్న తర్వాత మనము మన చెవులకి ఇలా పడగానే మనకి కడుపుబ్బరం వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేస్తాం చూడు. అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిచర్య మనకు లేకపోతే మనం ధనిలం. అదొక చెడ్డ అలవాటు కదా. మనకేం చెప్పారు అంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే వచ్చి చెప్తారు ఏమండి. మనం ఆత్మీయంగా నటించి కనిపిస్తాం కాబట్టి అయ్యో వీళ్ళు చాలా ఆత్మీయులు అని మోసపోయి చెప్తారు చాలాసార్లు. మనం ఏం చేస్తాం, వాళ్ళ ఎదురుగా బాగా ఆత్మీయమైనటువంటి మాటలు మాట్లాడతాం, నోరు తెరిస్తే ఆత్మీయమైనటువంటి మాటలే మాట్లాడతాం కదా. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మోకాళ్ళు వంగించాలా, రెండక్క ప్రార్థన చేసుకుందామని. మళ్ళీ రెండోసారి రారు చూడండి కావాలండి. ఏమంటే వీళ్ళకి మాటలు చేస్తే ఎక్కువ, మాటలు వినాలా, తెలుసుకోవాలా, అందరి రహస్యాలు తెలుసుకున్న తర్వాత అదేదో పెద్ద సర్టిఫికేట్లు సంపాదించుకున్నట్టు అందరికీ ప్రకటించాలా. అలాంటి పనికిమాలిన అలవాటు మనకు లేకుండా ఉంటే మనం ధనిలో. మనకెవరన్నా వచ్చి ఏదైనా ఒక మాట చెప్పి ఇది ఎక్క మా పరిస్థితి ఇలా ఉంది ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు అది మనలోనే సమాధి చేసుకొని ప్రభువుకు మాత్రమే చెప్పాలా. అది గొప్ప పరిచర్య. దానికి మించి మనం మన నోటిలో నుంచి మనకి చెప్పబడినటువంటి రహస్యం వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు వేరే వాళ్ళకి చెప్పాము అంటే శాపగ్రస్తులమైపోతాం. ఎంత భయంకరమో ఒక్కసారి ఆలోచన చేయండి కదా. ఎంతో నమ్మకంతో మనకు వచ్చి చెప్పినప్పుడు మనం దాని గురించి ప్రార్థన ఎంతవరకు చేస్తామో తెలియదు, కానీ ప్రకటన మాత్రం చాలా చేస్తాం. అందుకే చాలాసార్లు గ్రూపులుగా చేసి ప్రార్థన చేసుకునేటప్పుడు చెప్తుంటా నేను, ఏమన్నా పర్సనల్ విషయాలు ఉంటే చెప్పకండి, ప్రార్థన చేయమని మాత్రమే చెప్పండి. ఎందుకంటే చెప్పలేం మనకు ఒక విషయం తెలిసిందంటే మనం అసలు ఆగలేము అసలు ఇతరులకు చెప్పకుండా. అది బలహీనత, మనిషి యొక్క బలహీనత. అట్లాంటి పరిచర్య లేకపోవడమే మంచిది కదా. అట్లాంటి పరిచర్య మనకి లేకుండా ఉంటే మనం ధన్యులం.